తుడర్ మూవీ ఎట్లా ఉంది అనే దానికంటే ముందు అసలు ఏందా మోహన్ లాల్ ఏందా సినిమాలు తీయడం, మొన్న ఎంప్రన్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, మొన్న ఇంకో ఏదో మూవీ వచ్చింది, ఎంత ఫాస్ట్ ఫాస్ట్ తీస్తాడు సినిమాలు. సరే, జీతు జోసెఫ్ మా జీతు జోసెఫ్ నాకు చాలా ఇష్టం డైరెక్టర్. మా జీతు జోసెఫ్ మోహన్ లాల్ తో తీసినటువంటి ఈ దృశ్యం ఫ్రాంచైజ్ అట్లాంటిది, ఈ థ్రిల్లింగ్ జోనర్ ఏమన్నా ఉందేమో అని కనుక మీరు థియేటర్కి వెళ్తే మాత్రం లైట్ తీసుకోండి. అట్లాంటి మూవీ కాదు ఇది. ఒక మలయాళం వాళ్ళు ఎప్పుడూ తీసే ఒక ఏమంటారు, ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్, లేకపోతే లిమిటెడ్ లైఫ్ థింగ్ కాదు. బేసిక్ గా ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా. చాలా సింపుల్ లైన్, ఫ్యామిలీ రివెంజ్ డ్రామా. దాంట్లో ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ హైలైట్స్ మాత్రం తర్వాత నెగిటివ్స్ చెప్తాను. ఫస్ట్ హైలైట్ ఈ సినిమాకి అల్టిమేట్ గా మోహన్ లాల్. అమ్మని అమ్మ పెర్ఫార్మెన్స్ ఎర్రగా తీసాడు. ఆ పెర్ఫార్మెన్స్ నేర్చుకోవాలి, తోపుల్లాగా నేర్చుకోవాలి ఆ పెర్ఫార్మెన్స్ చూసి. తర్వాత శోభన పెర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళందరూ కూడా విలన్ అయితే హీరోకి అసలు సమౌజ్జిలాగా పెర్ఫార్మ్ చేశాడు, కుమ్మ అవతల పడేసాడు. అది ఫస్ట్ పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ పాజిటివ్ మూవీకి. సెకండ్ది ఏంటంటే సినిమాటోగ్రఫీ కానీ, లావిష్ థింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డిఓపి మూవీకి చాలా చాలా అద్భుతంగా కుదిరాయి, చాలా చక్కగా ఇది. అట్లాగే ఈ రెండుతో పాటుగా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. రొటీన్ స్టోరీకి ఒక డిఫరెంట్ రైటింగ్ అండ్ ట్రీట్మెంట్ ఉంది ఈ సినిమాకి. ఈ మూడు కూడా చాలా బిగ్గెస్ట్ పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, కొంతమంది సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, కొంతమంది నచ్చలా. నాకు సోసోగా అనిపించింది. క్లైమాక్స్కి వెళ్ళేసరికి మూవీ సరైనటువంటి వావ్ ఫ్యాక్టర్ లేదు, హుక్ ఫ్యాక్టర్ లేదు అన్నట్టుగా అనిపించింది. సోసోగా గడిపేసింది. అదే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి కాబట్టి ఓకే తప్ప, ఒక స్ట్రాంగ్ దమ్ము, ఒక కిక్, ఒక వావ్ ఫ్యాక్టర్ లేదు సినిమాలో అన్నట్టు అనిపించింది. అది బిగ్గెస్ట్ నెగిటివ్. ఇక అంటే ఈ రొటీన్ స్టోరీ లైన్ తీసుకోవడం కూడా ఒక నెగిటివ్. ఇంకా బాగా తీయొచ్చేమో ఈ మూవీని, ఇంకా ఇంకా పర్ఫెక్ట్ గా దీన్ని ప్రజెంట్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మన దగ్గర ఉన్నారు మహామహులు హీరో చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ. ఈ బ్యాచ్ యంగ్ హీరోయిన్ లేకపోతే నడిచలేదు. చిరంజీవి కాజల్ లేకపోతే, శృతి హాసన్తో చేశారయ్యా చిరంజీవిను బాలకృష్ణ. ఆ వీరసింహారెడ్డిను వాల్తేరు వీరయ్య. ఎంత వరస్ట్ అనిపించిందో నాకు. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోండి, రవితేజ చూసుకోండి, పవన్ కళ్యాణ్ చూసుకో, శ్రీలీలను పెట్టుకున్నట్టు ఏదో కమింగ్ సినిమాలో మహేష్ బాబు చూసుకోవడం, మన శ్రీలీలను పెట్టుకుని చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మోహన్ లాల్ చూస్తే మెచ్చుకోవాలనిపించింది నాకు. ఎందుకు తెలుసా, 55 years ఏజ్ ఆఫ్ శోభనని పెట్టినాడు వైఫ్ కింద. దట్స్ యూ షుడ్ ప్లే విత్ ద ఏజ్ అంటే అదే అర్థం. ఏజ్ కి తగ్గ పాత్రలు చేసుకోవాలి, అలాంటి హీరోయిన్లే పెట్టుకోవాలి. ఏదో పెద్ద వీళ్ళు యంగ్ చాప్స్ అన్నట్టు వీళ్ళ బిల్డప్, వీళ్ళ హడావుడి. కానీ లేదు, యంగ్ క్యారెక్టర్లు చేయాలనుకుంటే హీరోయిన్స్ లేని అవసరం లేని మరి హీరోయిన్లను ఇరికించడమే కదా. ఏ సినిమాలో వీరసింహారెడ్డిలో హీరోయిన్ అవసరం లేదు, వాళ్ళతో వేరేలా అవసరం లేదు. ఇరికించడం, డాన్స్లు, పాటలు, పెంట కోసం. నచ్చింది బాగా నాకు కాన్సెప్ట్. మనోళ్ళు కూడా చేస్తే బాగుంటుంది సిగ్గు తెచ్చుకొని. ఎనివే, అయితే ఓవరాల్ గా సినిమా ఏంటి, ఈ తుడరం సినిమాని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీకు మలయాళం సినిమాలు నచ్చుతాయి, కాస్త స్లో పేస్ అయినా నాకు ఓకే అనుకుంటే వెళ్ళి ఒకసారి వన్ టైం వాచ్ థియేటర్లో. అబ్బే నాకు అంత ఓపిక లేదు, భయంకరమైన ఇరగబడిసే సినిమా అయితేనే వెళ్తానంటే వెయిట్ చేసి ఓటీటీలో మాత్రం చూడండి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు మూడు కూడా, సారంగపాణి జాతకం కానీ, తుడరం కానీ, ఇది మన జిమ్ఖానా కానీ, మూడు కూడా ఓటీటీ స్టఫ్ అని నాకైతే పర్సనల్ గా అనిపించింది. మీరు ఎవరైనా చూసుంటే మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి తుడరం మూవీ.